పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 45వ డివిజన్ సర్వేపల్లి కాలువ ప్రాంతంలో దోమల నివారణ చర్యలలో భాగంగా అత్యాధునిక సాంకేతిక డ్రోన్ల సాయంతో దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆలోచనలతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల నివారణకు ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టి దోమల రహిత నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. నెల్లూరు నగరంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా డ్రోన్స్ ద్వారా స్ప్రే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో విజయవాడ చెందినటువంటి మారుతి డ్రోన్స్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ డ్రోన్స్ ద్వారా స్ప్రే యాక్టివిటీ అనేది సర్వేపల్లి కెనాల్లో చేపట్టడం జరిగింది. వీరు రానున్న 135 డేస్ పాటు ఈ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఈ డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసి ముఖ్యంగా ప్రధాన కాలువలు ఏవైతే ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ అన్నింటిలో మేజర్ డ్రైన్స్ అన్నింటిలోనూ అదేవిధంగా వాటర్ బాడీస్ నీటి కుంటలు ఏవైతే ఉన్నాయో వాటన్ని చోట్ల స్ప్రే యాక్టివిటీని టేకప్ చేసి నెల్లూరు నగరంలో దోమలు లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా మస్కిటో ట్రాప్స్ అంటే మస్కిటో బ్రీడింగ్ సెంటర్స్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి వాటిని ఐడెంటిఫై చేయడానికి రికగ్నైజ్ చేయడానికి దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇవే కాకుండా నెల్లూరు నగరంలో అటు రూరల్లోను ఇటు సిటీలోను అటు మంత్రి గారు ఇటు రూరల్ శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో దోమల నియంత్రణ కోసం రెగ్యులర్గా స్ప్రేయింగ్ యాక్టివిటీ అదేవిధంగా డిసిల్టేషన్ యాక్టివిటీతో పాటు ఫాగింగ్ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ కాలువల్లో చెత్త చెదారం వేయకుండా, కాలువల్లో ప్లాస్టిక్ వేయకుండా, కాలువల్లో మీ దగ్గరలో మిగిలిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్ని వేయకుండా కాలువల్లో నీరు అనేది ఫ్రీ ఫ్లోగా ఉండేటట్లుగా ఈరోజు 45వ డివిజన్ పెద్ద కాలువ దగ్గరికి రావడం జరిగింది. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు రూరల్ శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి అన్నగారు ఆదేశాల మేరకు ఈరోజు డ్రోన్ స్ప్రే చేయడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ గారు అలాగే మన నాయకులు అలాగే మన ఎంహెచ్ఓ గారు అందరం కలిసి ఇక్కడ డ్రోన్ స్ప్రే చేయించడం జరిగింది. దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే దిశగా మేమందరం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నారాయణ సార్ గారు చేసిన ఇంత మంచి అభివృద్ధి పనిలో భాగంగా డ్రోన్ స్ప్రే అనేది చాలా అభివృద్ధిలో భాగంగా ఇంత మంచి పనులు చేసే సార్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా అభివృద్ధిగా ఇంకా కొన్ని మిషన్స్ తెప్పించాలనుకుంటున్నారు సారు. ఇంకా అలాంటి మిషన్లు ఇంకా తీసుకొచ్చి మన నగరాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా